ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. చినుకు చినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం మౌనో కాదో మట్టి పెళ్ళ వాసన, ఈ మట్టి పెళ్ళ వాసన. చినుకు చినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం మౌనో కాదో మట్టి పెళ్ళ వాసన, ఈ మట్టి పెళ్ళ వాసన. గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసన, గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసన, ఆయటి ఊనంగ జీవరాశులు ఎదగొచ్చే వాసన, ఆయటి ఊనంగ జీవరాశులు ఎదగొచ్చే వాసన. ఉసిళ్ళ పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసన, ఉసిళ్ళ పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసన. ఆరుద్ర పురుగులు ఎర్రగా భూతల్లు ఎడలో ఊరగా, నీటి గరగలు కోటి తిమ్మెదలు సారిగమ్మలై పాడగా, చినుకు చినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం మౌనో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ నిర్మల. వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు గోదావరి కన్న నుంచి పల్లె లింగన్న మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. అన్నతో చాలా పాటలు పాడిపించే ప్రయత్నం చేద్దాం. అన్న లాల్ సలాం. నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం అక్క. అన్న ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. మా ఊరు మీద రాసిన పాట అది పాడదాం. నన్ను గన్న తల్లిరా మా ఊరు పీసరా, నన్ను గన్న తల్లిరా సింధు యక్షగానాలు కలలకు పుట్టిల్లురా, చుట్టుపక్కల కొండలు చాలు వారి బండలు, వాన చినుకు పడితే చాలు పొంగి పొల్లె బాగులో, గుండు మీద గుండు వెరిసిన దొంతుర గుండున్నవి, సాలు పొడువు బోటి మీద పాయిరాల గుండున్నది, గుడ్డేళ్ళ గుట్టున్నది సావటేన పొడుగున్నది, గుడ్డేళ్ళ గుట్టున్నది పండుగోరి జాలు మీద జన్ల బోడు కొప్పున్నది. ఎంత బాగుందన్న పాట, చాలా బాగా పాడిరు. పాట కూడా బాగుంది. మీరే రాశారా? చాలా బాగా రాశారన్న, అంటే ఎక్సలెంట్. ఇప్పుడు మీ ప్రస్థానం అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మేము మాది పీసరా, ధర్మసాగర్ మండలం, వరంగల్ జిల్లా. మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. అక్కడ కూడా బాగా యక్షగానాలు అవి ఆడేటోళ్ళం. తర్వాత నేను సీతవేషం వేసినప్పుడు ఇక ఆ తర్వాత మాకు బొగ్గు బావులలో 1980లో 79లో మాకు బొగ్గు బావుల పని వచ్చింది. 80లో రిక్రూట్మెంట్ అయినాం. 81 నుంచి పని చేసినాం. ఆ పనిచేసిన క్రమంలో ఈ అరుణోదయ మాకు టచ్ అయింది. ఈ అరుణోదయ టచ్ అయింది. అరుణోదయ నుంచి పాటలు పాడుకుంటా ఇవాళ బొగ్గు గనులలో మేము చేస్తున్న కష్టం ఇవన్నిటి మీద మేము పాటలు పాడుకుంటూ మొత్తం కార్మికులను చైతన్యవంతం చేయడం మా పని. మీరు ఒకవైపు సింగర్ అని ఎంప్లాయ్ చేస్తుండ్రు, మరి ఈ పాటలు రాయడం పాడడం మీకు టైం ఎట్లా సరిపోయేది? అసలు మీకు స్ఫూర్తి ఎవరు పాట? మా స్ఫూర్తి మల్లెపల్లి లక్ష్మణ. ఆయనేమో మాకు క్లాసులు ఇచ్చేది. తర్వాత పాడడం అనేటువంటిది కుప్పల రాయనర్సనను బతుకుల రాయన్న ఇద్దరాకు మా ఇండ్లలోకి వచ్చేది, పాడుకుంటూ వచ్చేది. అట్లే ఆ పాటలు వినేది మేము. ఇప్పుడు ఏదైతే యక్షగానం పల్లె పాటలు ఇవన్నీ ఉన్నాయో ఆ పల్లె పాటలన్నీ ఆ బాణీలన్నీ కూడా మళ్ళీ ఇందులో విప్లవ సాహిత్యంలో పెట్టడం జరిగింది. మొదటి పాట ఏది మీరు రాసింది? మొదటి పాటే రెండన్న పాట ఇంతకుముందు వాడింది అది. ఇంకా మీరు ఈ పాటలు ఒక బుక్ రాశారన్నారు కదా, మొత్తం ఎన్ని ఉంటాయి పాటలు? పాటలు 55 ఉన్నాయి. ఇంకా 55 బయట ఉన్నాయి. మొత్తానికి పాటల బుక్ బయట తీసుకొచ్చారు మీరు రాసింది. ఎక్సలెంట్. ఇంకా మీరు రాసిన దాంట్లో ఇంకా మంచి సాంగ్ ఒకటి మేము రాసిందంటే అప్పుడు ఉన్నటువంటి నాకు ఎట్లా అనుభవం అయితే వచ్చిందో
ఎంత కష్టపడ్డామో అందులో ఒక పల్లవి చరణం వినిపిస్తా. ఓకే. గడ్డు కాలం గారీబు బతుకు కడుపు నిండా ఎరుగల మెతుకు, గడ్డు కాలం గారీబు బతుకు కడుపు నిండా అయ్యా వారెక్కల కష్టం రోజు కూలీ తెస్తన గాసం, గడ్డు కాలం రెడ్డి పాటలకు జీతముండి జీతనాథాల జీవితం గడిపే, రెడ్డి పాటలకు జీతముండి అనిసి వేదాసుడి గుండంలో బతుకులిడిసే పోలు వీరన్న, గడ్డు కాలం గారిబు బతుకు. ఇది నా అనుభవం మీద రాసుకున్న పాట. అప్పుడు మాకు ఎంత దొరకలేదు. బాగా రాశారన్న, అసలు నిజంగా ఆ బాణీలు కూడా ఎక్సలెంట్ అన్నమాట, చాలా బాగున్నాయి. ఇంకా మీరు సింగరేణి ఎంప్లాయ్ చేసారు కదన్నా, అక్కడున్న కార్మికుల వాళ్ళ కష్టాలు ఇవన్నీ కూడా మీకు ఎక్కువ తెలిసి ఉంటాయి కదా. సింగరేణి మీరు రాశారేమన్నా? రాసినక్క అప్పుడు చంద్రబాబు ఉన్న కాలంలో ఈ బిఏఎఫ్ఆర్ పంపుతా సింగరేణి మొత్తం అంతా కూడా. ఆ టైంలో మేము ఈ ఒక సదస్సు పెట్టారు మన వాళ్ళు. ఆ సదస్సులో పుస్తకం పుస్తకం వేసారు, కరపత్రం వేసారు. అది చూసుకుంటూ ఈ పల్లె బాణి ఒకటి దొరకబట్టిన మా మరదలే పాడిందామే. అదేం పాట అంటే, గుత్తి వంకాయ కూరోయి బావా నేను గుణంగా వండిన రావా, గుత్తి వంకాయ కూరోయి బావా ఏకు ఏక ఏక లేక నిద్ర లేక మద్ర మద్రాల మా మంచి సీనుమా మన ఇద్దరికి కలిసింది ప్రేమ. ఇది ట్యూను, చాలా బాగుంది. ఇది ట్యూను. ఈ ట్యూన్లా ఇది తీసుకొని దయానరసింహ దగ్గర వేరా అన్న ఇలా పాట రాయమని అంటే ఆయనకు వాకు దొరకలేక నేను పోయిన తర్వాత ఇక మళ్ళీ కరపత్రాన్ని చదువుకొని నేను మొదలు పెట్టిన. సింగరే నమ్మాలా సున్నదాట మీరు విన్నారా కార్మికులారా, సింగరే నమ్మ భూమి కడుపులకెళ్ళి బొగ్గు గుట్టలు తవ్వి, భూమి కడుపులకెళ్ళి కంక తట్టలు బట్టి ట్రప్పులెన్నో నింపి, కంక తట్టలు బట్టి ఏటెంతో ఉత్పత్తి తీసిన గుద్దిలా సంటాడే తీరో జరేనమ్మలా పుట్టి నూరును వదిలి ఉన్న ఆస్తిని అమ్మి పొట్ట చేత బట్టి కాలరీకి వస్తే కంపకాల వల్ల పక్క గుడిసెలాయే మళ్ళా దోమల పెడదలాయే గరేనం. ఎంత హాయిగా ఉందన్న పాట, నిజంగా అసలు అట్లా హాయిగా ఉంది, జోలో పడినట్టుంది పాట. ఎంత బాగా రాస్తున్నారన్న మీరు, బాగా రాసిరు పాటలు. ట్యూన్లు కూడా చాలా బాగున్నాయి అసలు. అంతే అంత ప్రజల బానే. జనరల్ గా పల్లె పాటలకు ఎక్కువ ఇవి సొచ్చుకోబోతాయి. చాలా బాగుంది. మీ కుటుంబ నేపథ్యం? మా కుటుంబ నేపథ్యము అంటే ఇక మేము నలుగురు అన్నదమ్ములం, ఒక అక్క. మా అక్కలు 75 మా బావి పని చేస్తే మా ముగ్గురు అన్నదమ్ములో పెట్టించారు. మా తమ్ముని కాలేదు. ఇక మేము ఆడ బావి పని చేసుకుంటున్నాము. ఈ ఉద్యమం మొత్తం ఈ ఉద్యమంలో మీరు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు మీరు చాలా పూర్ కష్టాల నుంచి వచ్చినామని చెప్పారు కదన్నా, ఒకసారి చెప్పగలరా? అంటే కష్టాలు అంటే ఇప్పుడు జనరల్ గా అందరికి వచ్చే కష్టాలేనా? అదే గడ్డుకాలం గరీబ్ బతుకు అనేది ఇందులో ఒక అంశం మాది. తర్వాత అమ్మ మీద రాసిన అమ్మ కష్టాలు పడ్డది ఏదైతే. తల్లిని రుణమునోనే నెట్ల తీర్చదానో అమ్మ, తల్లిని రుణమునోనే పురుటి నొప్పుల పురుడు పోసి సొమ్మసిల్లి సోయిదప్పి కోటి మొక్కులు మొక్కి కొత్త జన్మనిచ్చి
చేసిన తల్లివమ్మ కండలన్నీ కరుగదీసి పెంచి పెద్ద చేసినవమ్మ తల్లిని రుణమునే మూడు ముల్ల బంధమయ్యి అయ్యకు నువ్వు తోడుగుండి కోటి ఆశల కొల్లు గట్టి కొరువు కూరలో సిక్కియండి కోటి ఆశల కొల్లు గట్టి కన్న బిడ్డల కొడుకుల కోసం కోటి తిప్పలు ఎన్నో పడుతుంది రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క నిండని అభాగ్యులం తల్లిని రుణమునే ఈ పాట బానే భాగవతం టైప్ లో ఉంది కదన్న. భాగవతాలు వేసేదా మీరు అప్పుడు? ఊర్లో వేసారా? ఏ పాత్ర ఎక్కువ వేసేవాళ్ళు? సీతేశం వేసారా? ఒకసారి పద్యం పాడగలరా? 14 సంవత్సరములాయ ముదితరో మొన్ననే వస్తిమి సుత నీవు ఇట్లు గోర నాకు సోద్యంబు దోసే నా మదికి బో సోద్యంబు దోసే ఇలా రాజపుత్రి మేలవు నాయి కొరికే మదిలో నా దలుసాకు మాని నీ మని నేడు సోద్యంబు దోసే నా మదికి బో సోద్యంబు దోసే. అన్న మీరు సీత పాత్ర వేసిన అన్నారు కదా, అది ఎప్పుడు ఏ సంవత్సరం ఉంటుంటది? మీరు అప్పుడు ఎంత వయసు ఉంటది? నేను అప్పుడు 75 అట్లా. అప్పుడు కొంచెం సన్నగా ఉన్నారా? బాగా సన్నగా ఉన్నా. అంటే లేడీస్ పాత్ర బాగా సూట్ అయ్యవచ్చు. నన్ను రౌతులతో ముద్దుగున్నావు కదా అన్న. రౌతులతో కొట్టి ఎందుకు కొట్టిరు? రాలేదు ఎందుకు కొట్టారు? ఇప్పుడు సాకలు వేసేది అన్నట్టు ఆ గంప గోసి పెట్టి గంప ఇట్లా పెట్టుకొని ముళ్ళు ఎత్తుకొని ఇట్లా అత్తంటే ఇక మస్తు రాని కొట్టుడు నన్ను. అంటే వేషంలో అందంగా ఉన్నావు అట్లా. మీరు ఇట్లా ఊర్లలో అప్పుడు భాగవతం ఇట్లా సీత వేషం ఇట్లా వేసిరు కదా అన్న. నిజంగా జనరల్ గా కళాకారులకి కొంచెం బాగా ఎక్కువ ఆకర్షణ ఎక్కువ ఉంటది. లవ్ చేసినావు మరి అప్పట్లో ఏమన్నా? లవ్ అప్పుడు చిన్న పిల్లగానే. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అప్పుడు? 15 అట్లా. చిన్న అబ్బాయివా? అప్పుడు చిన్న పిల్లగానే. భాగవతాలు ఆడినప్పుడు మా చిన్న పిల్లగానే. ఆ తర్వాత నేను అంక బతకటానికి మేము మెట్టుపల్లి కోరుట్ల మెట్టుపల్లి అవతల జీతాలు ఉండే అక్కడ పోయి బతకపోయినాం. నీ చిన్నప్పుడు లైఫ్ ఎట్లున్నదన్న? లైఫ్ బాగా కష్టంగానే ఉంది. చెప్పండి అన్న ఒకసారి. జీతాలు ఉండేది మేమంతా. వాళ్ళు పట్టణాల దగ్గర జీతాలు ఉంటే ఎట్లుంటది ఇక మొత్తం వల్లగరగా మాట్లాడడం తిట్టడం అవన్నీ ఉండేది. ఆకులు ఉడిచేదాలు కుదరలేదు దొరసంల దగ్గర. ఇక అట్లా మనకు అణచివేతలకు వెళ్ళి వచ్చినటువంటి దాన్ని నేను ఆకాశతోటి పాటలు వచ్చినాయి. అణచివేతల నుంచే ఈ పాటలు ఈ ఉద్యమం దారిలోకి వచ్చారా? ఇప్పుడు కూడా ఉన్నదా ఇంకా అక్కడ? ఊళ్ళో పట్టణంలో అనేటోళ్ళు లేరు కానీ ఎవ్వరికి వాళ్ళే పెద్ద మనుషులు. మొగలు చెప్తేనేది లేదు వాళ్ళు. అంటే మార్పు అనేది రాలేదా ఇప్పటికి? మార్పు వచ్చింది. మీరు ఊర్లో పోయినప్పుడు మీకు రెస్పెక్ట్ ఏమన్నా ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏమన్నా మారినట్టు అనిపిస్తుందా? ఉంటది, రెస్పెక్ట్ ఉంటది. కానీ ఊళ్ళో దాదాపు 8 మంది దాకా ఎన్కౌంటర్ అయ్యారు. ఎట్లా ఎన్కౌంటర్? పీపుల్స్ వారు అప్పుడు ఆడ ఉద్యమం ఊరే అది. అట్లా మేము అక్కడ పీసరా అని చెప్తే చాలా మమ్మల్ని పట్టుకుపోయేది. అట్లుండేది. ఇంట్లో కూడా చాలా 8 కేసులు మన్ను అవి అయినాయి. బాగా ఉద్యమం వల్ల బాగా నష్టపోయినాం. ఇంకా ఒక మంచి సాంగ్. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో మేము ఒక క్యాసెట్ తీయడం జరిగింది, డబ్దారు అని. అందులో ఒక పాట రాసిన. అది నేను పాడలేదు, నాకు అప్పుడు కేసు అయింది కాబట్టి పుష్ప పాడింది అది. తిరగబడ్డ తెలంగాణరో ఓరి మల్లన్న కోటి రత్నాల వీనరో ఓరి మల్లన్న తిరగబడ్డ తిరగబడ్డ తెలంగాణరో ఓరి మల్లన్న కోటి రత్నాల వీనరో ఓరి మల్లన్న తెలంగాణ భూములన్నీ నీళ్లు లేక బీళ్లు నోళ్లు తెరుస్తుంటే సారవంతమైన భూమి సత్కలబడి మొగులు చూసే అయ్యో కురిసినట్టి వర్షం నీళ్లు ఓరి మల్లన్న పుల్లు ముచ్చి ఎట్టగలిసరో ఓరి మల్లన్న
తెలంగాణ గడ్డ మీద జీవనదులు పొంగుతుంటే కోస్తాత్ర పచ్చబడితే తెలంగాణ ఎండ పట్టదు. ఎవరి సొమ్ము ఎవడు మింగెరో ఓరి మల్లన్న, మా ఎడుపులు నవ్వులాయరో ఓరి మల్లన్న. ఎవరి సొమ్ము ఎవడు మింగెరో ఓరి మల్లన్న. అట్లా తెలంగాణ ఉద్యమంలో ఈ పాట రాశారు. ఈ పాట ఇంకా 4-5 ఉన్నాయి కానీ ఇక అవన్నీ. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర? మా పాత్ర గోసిగట్టి గొంగడేసుడే. గోసిగట్టి గొంగడేసి పల్లె పల్లె తిరిగిరా? పల్లె తిరిగినాము. పెద్ద ఉద్యమం. మరి ఆయన నీకంటే సింగరేణి ఎంప్లాయీ కాబట్టి అక్కడ సారథిలో మీరు ప్రయత్నించలేదు కావచ్చు. ఆల్రెడీ ఉంది కదా రిటైర్ గా ఇప్పుడు మీరు? ఇప్పుడు రిటైర్డ్. ఆ ఉద్యమం అప్పుడు డ్యూటీ చేసిన. అదే అంటున్నా, అది ఉంది కాబట్టి మీరు ఇటు ప్రయత్నించలేదు కావచ్చు. అప్పుడు కూడా పాట రాసిన ఒకటి. అన్న ఏం పాట అది? సింగరేణి జీతగాడు అని. ఏదో ఒకసారి పాడండి. మీరు ఏమేమి రాసిర్రు అన్ని మాకు పల్లవి చరణాలు పాటలు కొంచెం కొన్ని పాటలు వినిపించండి. వినిపిస్తా. ఫోక్ సాంగ్స్ కూడా పాడతారా? పాడండి. సింగరేణి జీతగాడ నల్ల బంగారాన్ని తీసేటోడా, సింగరేణి జీతగా కొవ్వొత్తిలా కరిగిపోయి దేశమంతటా వెలుగునిస్తావు. దేశమంతా వెలుగునిచ్చి సీకట్లో బతుకుతావు. మేనేజ్మెంట్ ఏమో కక్షలు సాధించబట్టే ఈ దోపిడి మేనేజ్మెంట్లన్నా మన హక్కులన్నీ కాలరాజరన్నా. సింగరేణి జీతగాడ నల్ల బంగారాన్ని తీసేటోడా, 1981లో సమ్మె చేసి 1981లో సమ్మె చేసి నల్ల చట్టాలను తుంగలోన దొక్కినాము. భూపాలపల్లిలో నా హక్కులకై సమ్మె చేస్తే నల్ల చట్టాన్ని మళ్ళీ లేపినాడు. 8 మాస్టర్లు కోత పెట్టినాడు. సింగరేణి జీతగాడ. ఏమన్నా రాసినావు అన్న, అసలు నిజంగా చాలా బాగా రాసినావు. చాలా బాగున్నాయి పాటలు కూడా, ట్యూన్లు బాగున్నాయి, పాటలు అవి రాసే విధానం కూడా చాలా బాగున్నాయి అన్న. ఇంకా మీరు మీ లైఫ్ లో బాధపడ్డ సందర్భాలు ఏమన్నా? బాగా ఈ అమరులు చనిపోయినప్పుడు బాగా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఎట్లా? ఇక్కడ మాతోటే పనిచేసి మా నాయకుడు ఎస్ రాయమల్లన్ అంటే 10 రూపాయలు జేబులు ఉంటే చాలు అవి ఇచ్చి మీరు బోన్లు అని చెప్పి. సింగరేణిలో 1986 మార్చి 27 తారీఖు నాడు నైనిక్లైన్ గనిలో గ్యాస్ ప్రమాదం వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు. ఆ సందర్భము ఎందుకు వచ్చింది అని అంటే, ఈ అరుణోదయ క్లాసులు పెట్టేసి మీరు కూడా పాటలు రాయాలని చెప్పేసి మన మల్లెపల్లి లక్ష్మణ స్టార్ట్ చేసిండు. ఆ స్టార్ట్ చేసి నువ్వు ఏదైనా ఒక పాట రాయి అన్నాడు. నువ్వు ఒక బాణీలని పాట రాసి ఇస్తానని చెప్పిండు ఫస్ట్. ఇచ్చిన తర్వాత అప్పుడు ఎర్రెర్రని గడ్డల్లా ఎరమంటి బొందల్లా నో మోట గొట్టంగా నిన్నిల్లు గట్టంగా నెత్తికి పొద్దచ్చే ముక్కుకు చెముడచ్చే ఓరి జన్నయ్య మోట జాలింపరా ఓరి జన్నయ్య. ఈ బానిచ్చిపోయిన తర్వాత మేము లంచ్కి పోయి వచ్చేసరికి పల్లవి రాసి పెట్టిండు. పారిపోవో కన్నా పోరు ధరణిదన్నా త్యాగాలు చెయ్యన్నా చరిత్ర రాయన్న సంఘర్షణ లేకుండా ఓ విద్యార్థి సాధించాలేమిది ఓ విద్యార్థి. ఈ పల్లవి రాసి పెట్టిండు. అదే టైంలో ఆయన స్ఫూర్తిని అందుకొని ఈ నైనింగ్ లైన్లో ఏదో గ్యాస్ ప్రమాదంలో చనిపోయినరో వాళ్ళ మీద రాయడం జరిగింది. రండన్నా రండన్నా నాయన్న కార్మిక రండన్నా రండన్నా. నువ్వు పొద్దున లేచి నువ్వు మరి సల్ది బుల్ది నువ్వు సర్ది కట్టుకొని రోడ్డు మీద నువ్వు తొక్కుతుంటారా రోడ్డు మీద తడక సైకిల్ వేసుకొని నువ్వు రోడ్డు మీద రా తొక్కుతుంటారా
మాస్టర్ గదిలో మాస్టరు పడితివి, ల్యాంపు రూములో లైటు తీస్తివి, తట్ట సెమ్మసు పట్టుకోను బండ కిందికే బయలుదేరి మన బండ కింది బతుకులే నాయన్న కార్మిక, మన బండ కింది మన బతుకు మారేదెప్పుడన్నో నాయన్న కార్మిక, మన బతుకు కార్మిక. కోలు కట్టరన్న ముందుగా వాయను సెటాయి సబ్బలి తీసుకున్నారు, సెకాబు మొత్తం చేసుకున్నారు, డ్రిల్లు మిషన్ మరి ఎత్తుకోనరు, గొప్ప ముళ్ళను వేస్తా ఉంటారా, లోపల ఉన్న మిస్సు పైరులో డ్రిల్లు సబ్బలికి తలిగినాయిర, దందనమంటూ పేలుడుతో నాయన్న కార్మిక, మన కొడుకు ప్రాణాలు వాయే నాయన్న కార్మిక, మన కొడుకు దెబ్బ కొట్టి పొగు కూలిన వెంట కౌలు కట్ట, దెబ్బ కొట్టి పొగు కూలిన వెంట తట్ట సెమ్మచు పట్టుకొని మరి లాడీ సన్నలు పేజీలకెళ్ళి తెల్లని పొగలో నల్ల గ్యాసు నీ గుండెల ఉన్న నెత్తురంత మరి ఆవిరైపోయి చెగలు గక్కగా ఆవిరైపోయి నువ్వు పొగు తట్ట నాయన్న కార్మిక, నువ్వు పొగు తట్ట నువ్వు ట్రబ్బులన్నీ నిపుసుంటివే నాయన్న కార్మిక, ట్రబ్బుల బొగ్గు మోస్తా ఉంటరా దొరగాడక్కడికి వచ్చినాడు రా, ట్రబ్బుల పిల్ల పోటీ పడ్డన ట్రబ్బుల పిల్ల పోటీ పడ్డదని, ట్రబ్బుల పిల్ల పోటీ పడ్డదని ఎదురు పెట్టియా అది చేసిండ్రా, అది చేసిండ్రా. అరే నువ్వు తట్ట ముద్దివే నాయన్న కార్మిక, నువ్వు ట్రబ్బులన్నీ నిపుసుంటివే నాయన్న కార్మిక, బాధల మీద బాధలుండగా నైనికు లైన్లో గ్యాసు వచ్చరా, కార్మికులంతా వాసన వస్తుందని దొరలకు ఫిర్యాదు చేసినారు రా, బొగ్గు ఉత్పత్తి చేసే దొరరా గండ్రాజురా, గ్యారెడు దొరరా, గ్యాసు గీసు మరి లేదు పొమ్మని ఉల్లిగడ్డ మీ చేతికిచ్చరా, ఉల్లిగడ్డ మీ చేతికిచ్చరా, ఉల్లిగడ్డ మీకు మాయ మాటలు చెప్పిండే నాయన్న కార్మిక, మీకు మీకు మతి లేకుండా చేసిండే నాయన్న కార్మిక. ఈ సందర్భంలో ఈ పాట రాయడం జరిగింది. పాట చాలా బాగా రాసినావు. నిజంగా కూడా అమరవీరుల్ని గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తితో మంచి పాట రాసి మంచి పాటను మాత్రం సమాజానికి అందించడం అన్న చాలా బాగుంది, చాలా బాగా పాడారు. ఈ పాటలే రాస్తారా మీరు? ఇంకా జానపద పాటలు ఇట్లా ఇంకేమన్నా ఇతర పాటలు రాస్తారా? ఓకే, ఓన్లీ ఈ ఉద్యమ సాంగ్స్ రాశారా? ఉద్యమ సాంగ్స్ బాగా రాసిన. జానపదాలు ఏమైనా పాడగలరా? పాడతాం. పాడండి జానపదం పాట. బావా బంగారు కొండ బంతి పూల దండ నేను చూడక నేనుండా, బావా బంగారు కొండ బంతి పూల దండ నేను చూడక నేనుండా, పర్వతాల పైరగాలి నేను దాకనయ్యా మనసంత పర్వచించే, మల్లె పూల దారవుల దండ వైతవా నా జడలో దురిమి నాక పరిమళాలు రూపుతవా, బావా బంగారు కొండ బంతి పూల దండ నేను చూడక నేనుండా. నిజంగా చాలా బాగుందన్న. ఇంకేమన్నా కొన్ని పాటలు ఇంకేమన్నా మీకు హైలైట్ సాంగ్స్ ఏమన్నా వచ్చేటి ఉంటే కొన్ని పాటలు పాడండి. గద్దరన్నప్పుడు కూడా పాట రాసినక్క నేను. గద్దరన్న ఎట్లయితే తుపాకి గుండ్లు దిగినాయి అనగానే మేము అక్కడి నుంచి వెళ్ళి నేను జాకాబన్న ఇద్దరు మాకం వచ్చేసినాం. రాసుకుంటేనే పాట రాసుకుంటూ వచ్చేసినాం వస్తుంటే దానిలోనే. అదే పాట ఇది. ఇది నిజం కాలేజీలో వాడితే సప్పట్లు కొట్టేసి ఆట పాటలు శ్రమజీవుల సంపదని అనసపడ్డ ప్రజల బతుకు పాటలల్లి పాడాలని పాటలల్లి
గజ్జగడ్డి డప్పు కొట్టి జనంలో నగలమిత జనంలోన చంద్రబాబు మా గలమిత నేరమా చంద్రబాబు చంద్రబాబు మా పాటే ఒక నేరమా చంద్రబాబు ఎన్నికల ముందు వాగ్దానాలెన్న చేసి ప్రజల ఓట్లతోనే గద్దెకెక్కిన మీరు గద్దెకెక్కి ప్రజల పైన పన్నులేసి పట్టపగల తోస్తుంటే ఇది ఏమీ న్యాయమని అడిగినట్టు రైతులపై తూటాలు గురిపిస్తుంది చంద్రబాబు నీ గుండా రాజ్యమెన్నాను చంద్రబాబు చంద్రబాబు నీ గుండా రాజ్యమెన్నాను చంద్రబాబు ఇట్లా అన్న ఇది కూడా అప్పుడు చంద్రబాబు చంద్రబాబు కాలంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేట్ కారణప్పుడు కూడా ఒకటి రాసినాక అన్న పాడండి. అణిసివేత ప్రైవేటీకరణ రాజ్యమేలుతున్నాయాని అణిసివేత ప్రైవేటీకరణ అరే అదిరిపోసే ఆశే లేదు బెదిరిపోతే బతికే లేదు సింగరేణి మనదేనన్నా నడుము గట్టి నడువండన్నా అణిసివేత ప్రైవేటీకరణ రాజ్యమేలుతున్నాయాని అణిసివేత ఎల్లెచ్చిడు ఎస్సిడిఏలు యంత్రాలు తట్ట సెమ్మసును మూలకేసరా తట్ట సెమ్మసును మూలకేసరా ఎదురు తిరిగి అడిగినోళ్ళ ఆయుధింపులకు గురి చేస్తున్నారు అణిసివేత ప్రైవేటీకరణ రాజ్యమేలుతున్నాయాని ఇట్లా కూడా బాగున్నాయి అన్న పాటలు చాలా. పోరాట యోధుడమ్మ రాజే మల్లన్న విరబూసిన జాబీలమ్మ రాజే మల్లన్న పోరాట యోధుడమ్మ ఎర్రెర్రని దండాలన్న ఎర్ర పూల దండాలన్న ఎర్రని దండాలన్న ఎర్ర పూల దండాలన్న మాయన్న రాజే మల్లన్నందుకు మా దండాలన్న పోరాట యోధుడమ్మ రాజే బొగ్గు గుట్టాల పైన అడుగులేస్తీవి బొగ్గుబాయి కార్మికుల బాధ చూస్తీవి అలా పైన అడుగులేస్తీవి బొగ్గుబాయి ఎట్టొల్లని మట్టొల్లాను కూడా గడితీవి ఎట్టొల్లని మట్టొల్లని కూడా గడితీవి ఎర్రాని జెండాలిచ్చి శ్రామిక శక్తి సంఘం పెడితివి జనశక్తి వీరుడమ్మ రాజే మల్లన్న విరబూసిన జాబీలమ్మ రాజే మల్లన్న అట్లా చాలా బాగుందన్న పాట. అదక్కడ అప్పుడు ఆ ఉద్యమంలో 2003లోనే 2003లోనే చనిపోయాను. బాగా మంచిగా ఉన్నాయి పాటలు, బాగా రాశారు. ఇంకా చివరిగా ఇంకేమన్నా పాడగలరా? అక్క మీద కూడా రాసిన ఒక పాట, రంగవేల అక్క మీద. పాడండి. ఓరుగల్లు జిల్లాలో నట్టి వీరులకు ఓరుగల్లు జిల్లాలోని మురిగినట్టి వీరులకు వందనాలు చెప్పుదమా రైతు కూలి రామన్న వందనాలు చెప్పుదమా రైతు కూలి రామన్న వాళ్ళెత్తుడు జెండలెత్తుదమా రైతు కూలి రామన్న వాళ్ళెత్తుడు జెండలెత్తుదమా రైతు కూలి రామన్న బానిస విద్య మాకంటూ శాస్త్రీయ విద్య కావాలంటూ బానిస విద్యార్థులను కూడా గట్టి పిడిఎస్ల పిడికిల్లెత్తి విద్యార్థులను పీడిత ప్రజల బతుకు చదివిందే మా అక్క రంగవల్లి ఎర్ర జెండలెత్తిందే మా అక్క రంగవల్లి ఎర్ర జెండ. గొప్ప నాయకురాలు రంగవల్లక్క. ఆ అక్కని ఈ సందర్భంగా మీరు గుర్తు చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలన్నా. మంచి పాటని వినిపించారు రంగవల్లక్క పాటది.
మీకు ఒక సందర్భంలో అవార్డు ఇచ్చారు కదా, అక్క. ఏ సందర్భంగా ఇచ్చారు ఇప్పుడు అవార్డు? ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో బాగా పార్టిసిపేషన్ చేసి ఉద్యమం చేసినందుకు ఉద్యమ కళాకారులని ఆ అవార్డు సందర్భంగా అవార్డు ఇచ్చారా? అవార్డు ఇవ్వడం జరిగింది. దాని మీద ఏమన్నా మీరు పాట రాసారా? దాని మీద పాట ఏం రాయలేక మీరు రచయితలు కదా. దాని మీద ఏం రాయలే కానీ ఇంకోటి రైతుల మీద రాసిన తర్వాత సరే, చివరిగా మీరు ఏమన్నా పాటలు ఇంకా కొన్ని పాడతారా? పాడతక్క. పాడండి. బామ్మర్ రైతుడిన తిరుపతి అన్న అని ములుగు ఏరియా. ఇది ఈ పాటను విమలక్క పాడింది. నువ్వు రాసిన పాట ఇవ్వలేక పాడిందా? చాలా పాడింది. సూపర్. అసలు మీరు రాసిన చాలా పాడింది అయితే అక్క. ఎక్సలెంట్. పెద్ద పూరు పక్క వెంకటేశ్వర పల్లె మాసల్ల ఇలయ్య ఆఖరి కొడుకయ్య మాసల్ల ఇలయ్య పుట్టిండు తిరుపతన్న పూరి గుడిసెల్లో నడిచిండు చంద్రమన్న యుద్ధ భూముల్లో చిన్ననాడే తల్లి కన్ను మూసిపోతే కష్టాలు కన్నీళ్లు కడుపు నింపుకొని కన్నీళ్లు కడుపు నింపుకొని కష్టాలు కన్నీళ్లు కడుపు నింపుకొని అక్కల ప్రేమను ఆచరించుకొని ఆశల చదువుకై హన్మకొండ చేరి ఆశల చదువుకై హన్మకొండ చేరి ఆశల చదువుకై హన్మకొండ చేరి చదివిండు తిరుపతన్న డిగ్రీ దాకా వచ్చిండు చంద్రమన్న అన్నిట్ల ఫస్ట్ చదివిండు తిరుపతన్న డిగ్రీ దాకా వచ్చిండు అన్న. ఈ పాట నేను చాలా సార్లు విన్నాను. మీరు రాసిందేనా? ఇవ్వలెక్క పాడింది పాట. వావ్, చాలా బాగుందన్న. మీరు రాసినట్టు తెలియదు నాకు. అంటే అక్క రాసినవన్నీ మిత్ర అన్న రాస్తే పాడిందని అనుకుంటున్నా. అన్ని మిత్ర అనుకుంటున్నా. అవునా? ఏదో ఒకసారి పాడండి. సూర్యుడు చంద్రుడు జలకాలాడంగా మామరా వీరుడు గుట్టన్న పోరు నడపంగా మా సమరాయోధుడు గుట్టన్న ఊరు ఊరు తిరిగి ఉద్యమాలు లేపి జనశక్తి పాటల్లో ఏకమై రమ్మంటూ జనశక్తి పాటల్లో దండు గట్టిండు మా అమరావీరుడు గుట్టన్న దండుల ముందుండే మా సమరాయోధుడు గుట్టన్న. విమలక్కతో మీ స్నేహం ఏంటన్నా? మా స్నేహము దాదాపు 30 ఏళ్ళు చిల్లర. అవునా? విమలక్క అంటే మీరు రాసిన పాటలు కూడా తను పాడింది. మీరు పాడితే నాకు అర్థమైంది మీరు రాసినట్టుగా అక్క పాడినే. ఇంకా గద్దరన్నతో మీ స్నేహం? గద్దరన్నతో స్నేహం అంటే మాకు బాగా లేకపోయినా కూడా కలిసి అయితే ప్రోగ్రాంలు ఇచ్చేది. ఓకే. ఈ సంతోషన్న బాగా మాకు నాయకుడేనా? అదే చనిపోయింది కదా. చనిపోయింది. మంచి ఆయన పేరు మీద పాట రాసిన కానీ అది ఇంటికాడ ఉంది. ఇప్పుడు మా శ్రీనివాస రెడ్డి అన్న అని అప్పుడు పట్టుకుపోయి చంపేసారు. అవునా? గోదరికంలో ఆయన మీద పాట రాసిన. ఇది యక్షగానంలో ఉంటుంది. ఓకే. యాడికెళ్ళిపోయినాడమ్మో మాసీనన్న ఎంత వెతికిన కానరాడాయే మాసీనన్న యాడికెళ్ళిపోయినాడమ్మో రాత్రి డ్యూటీకి పోయే తిరిగి ఇంటికి రాకపోయే ఎందుకు రాలేదని మా గుండెలలో గోలు పుట్టే యాడికెళ్ళిపోయినాడమ్మో పేదలింట్లో పుట్టినాడమ్మా మాసీనన్న కాయ కష్టం చేసినాడమ్మా మాసీనన్న పేదలింట్లో పుట్టినాడమ్మా కాయ కష్టం చేసినాడు కష్ట జీవుల కలిసినాడు దోసుకున్న దొంగల గుట్టు పూసగుచ్చినట్లు చెప్పి ఎర్ర జెండా చేత పట్టిండే మాసీనన్న పూర్వాటల ముందు నడిచిండే మాసీనన్న ఎర్ర జెండా పల్లె నివాసుడు మాసీనన్న పేదలింట్ల దీపమోయమ్మ మాసీనన్న దుబ్బ పల్లెని చుట్టుపక్కల జరుగుతున్న ఘోరాలకు నేరాలకు ఊరుకుంటే ఏమి రాదు పొరకుంటే మారబదిన దుబ్బ పల్లెల జబ్బదర్శిండే మాసీనన్న పూరు జెండా ఎత్తి పట్టిండే
వేనన్న మీద కూడా పాట రాసింది. వేనన్న మీద ఒకసారి పాడండి. మాయన్న వేనన్న రావే నువ్వు మాతోని మాట్లాడిపోవే ఏ తల్లి కన్నదే అన్నో నిన్ను ఏ తల్లి పెంచిందే అన్నో నిన్ను తన్న తల్లిని వదిలిపెట్టి పోరు తల్లి ఉడలోకి వచ్చినావు నిన్ను కన్న తల్లిని వదిలిపెట్టి పోరు తల్లి నిన్ను ఎత్తుకొని ముద్దాడి ఎర్రటి దీవెనలెత్తి పంపించింది కొండపూరన్నలా నెత్తుటి మడుగులో ఎత్తిన జెండను చేతికి అందించింది మాయన్నవే నన్న రావే నువ్వు మాతోని మాట్లాడిపోవే మాయన్నవే నన్న రావే నువ్వు మాతోని మాట్లాడిపోవే. ఓకే అన్న, చాలా మంచి మంచి పాటలు మాకు వినిపించారు. మీ రాసిన పాటలు కూడా, మీ టైముని కూడా మాకు కేటాయించినందుకు, మేము పిలవగానే వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలన్నా. ముందుగా ఈహారు టీవీకి మా లాల్ సలాం చెప్తూ, అదేవిధంగా ఇలాంటి కళాకారులను చాలా మరుగునబడి ఉన్నటువంటి కళాకారులను అందరినీ కూడా తట్టి లేపుతూ ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి అందరినీ కూడా పిలిచి ఇక్కడికి మా నిర్మలకు కూడా రెడ్ సెల్యూట్ చెప్తూ ఈ టీవీకి మేము ప్రత్యేకించి విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. ఇది లింగన్నతో మాట ముచ్చట కార్యక్రమంలో నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్ తో మీ ముందుకు వస్తా మీ నిర్మల.